హలో ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ 3780. ఈరోజు నేను నవేడేస్ ఫంక్షన్స్లో ఎలా బగారా రైస్ ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. అందరికీ తెలుస్తుంది, ఇది చాలా లైట్గా ఉంటుంది, హెవీగా అనిపించదు తిన్నా కూడా. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చక్కగా సండే స్పెషల్ బోటీ కర్రీ అండ్ బగారా రైస్ చేశానండి. బోటీ కర్రీ నేను నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మన ఛానల్లో, చెక్అవుట్ చేసి చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. చక్కగా ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఆయిల్ ఎక్కువైతే మనకు దాహం వేస్తుంది అనమాట. హోల్ గరం మసాలా, లవంగాలు, సాజీరా, చెక్క, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. పాతకాలంలో మనకి విలేజ్ స్టైల్లో కూడా ఎలా చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. బగారా రైస్ విలేజ్ స్టైల్లో అది వేరే రుచి, చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చక్కగా ఇది సింపుల్ ప్రాసెస్లో బగారా రైస్ చేసుకోవాలంటే, త్వరగా అయిపోవాలంటే ఈ విధంగా చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా బఠానీ వేసుకోవాలి. నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటాయి. నేను అప్పటికప్పుడు వేసేసాను. అలాగా వేసేసిన తర్వాత తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. నేను బాస్మతితో చేస్తున్నాను ఇక్కడ బగారా రైస్. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ నీటిని మరిగించుకోవాలి. మరిగేలోపు మనం ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ ఇవి 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇవి ఇప్పుడే కడిగి పెట్టుకోకూడదండి. ఎసరు మనకి వాటర్ మరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు కడిగి వేసుకోవాలి. బాస్మతి రైస్ నానపెట్టకూడదు. నానపెడితే మెత్తగా అయిపోతుంది, ప్లస్ బియ్యం అనేవి విరిగిపోతాయి, మనకి పొడవుగా ఇలా రావు. చక్కగా వాటర్ మరుగుతున్నప్పుడే అప్పటికప్పుడు కడిగి వేసేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకొని ఆ మరుగుతున్న ఎసరులో మనం వేసేసుకోవాలి. బాస్మతి రైస్ చక్కగా వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. అంతే అండి, బాగా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి. సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి ఇలా చేసేస్తే. సింపుల్ ప్రాసెస్లో బగారా రైస్ చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. ఇప్పుడు చూడండి దగ్గర పడిపోయింది. మరోసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రైస్ అంతా కూడా చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ దగ్గర పడనివ్వాలి. దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది బగారా రైస్. చక్కగా పొగలు వచ్చేస్తూ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతే అండి. సింపుల్ ప్రాసెస్లో బగారా రైస్ ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.